రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ తో నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నష్టాలు చూసింది. అయితే ది రాజాసాబ్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ నిర్మాతలకు అండగా నిలవని ప్రభాస్ నిర్ణయించుకున్నారు. ఇటీవలే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ను కలిసిన ప్రభాస్ పీపుల్ మీడియా బ్యానర్ లో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారట. సాధారణంగా ఒక సినిమా ఫలితం తేడా కొడితే హీరోలు తర్వాతి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవటం ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆది పురుష్ తెలుగు హక్కులను కొనుగోలు చేసి భారీగా నష్టపోయింది. ఆ సమయంలోనే వారిని ఆదుకుంటానని ప్రభాస్ మాటిచ్చారు. దాని ఫలితంగానే ది రాజాసాబ్ పట్టాలెక్కింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకోవడంతో మరోసారి ఆ బ్యానర్ కు లాభాలు తెచ్చిపెట్టేలా ఒక భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారు. ఇక ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రెజెంట్ ప్రభాస్ కల్కి, స్పిరిట్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక పీపుల్ మీడియా సంస్థలో సినిమా చేసే అవకాశం ఉంది. మరి ఈసారి ప్రభాస్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.